రాజాదిరాజా దశరథ మహారాజా దేవతలలో శ్రేష్ఠుడైన ఆ సనత్కుమార మహర్షి పూర్వం ఒక ప్రసంగంలో చెప్పిన హితకరమైన మాటలను మరొక్కసారి శ్రద్ధగా వినండి. భూయ ఏవ హి రాజేంద్ర శృణుమే వచనం హితం యథా స దేవ ప్రవరంద్రవరః కథాయామేవమబ్రవీత్. భవిష్యత్తులో ఇక్ష్వాకు వంశములో అత్యంత ధర్మాత్ముడు, సంపన్నుడు, ఆడిన మాట తప్పనివాడు అయిన దశరథుడు అనే పేరుగల రాజు జన్మిస్తాడు. ఇక్ష్వాకూనాం కులే జాతో భవిష్యతి సుధార్మికః నామ్నా దశరథో నామ శ్రీమాన్ సత్యప్రతిస్రవః. ఆ దశరథ మహారాజుకు అంగదేశపు రాజు రోమపాదునితో గొప్ప స్నేహం ఏర్పడుతుంది. ఆ రోమపాదునికి అత్యంత భాగ్యవంతురాలైన శాంత అనే కుమార్తె జన్మిస్తుంది. అంగరాజేన సఖ్యంచ తస్య రాజ్ఞో భవిష్యతి కన్యా చాస్య మహాభాగా శాంతానామ భవిష్యతి. కీర్తిశాలి అయిన దశరథ మహారాజు ఒకప్పుడు ఆ రోమపాదుని వద్దకు వెళ్తాడు. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః తంస రాజా దశరథో గమిష్యతి మహాయశాః. యజ్ఞం చేయాలనే కోరిక గల దశరథ మహారాజు భక్తితో చేతులు జోడించి బ్రాహ్మణోత్తముడైన ఆశ్యశృంగ మహర్షిని యజ్ఞానికి నడిపించే పెద్దగా ప్రార్థిస్తాడు. తంచరాజా దశరథో యష్టుకామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిత్. యజ్ఞం కొరకు, పుత్ర సంతానం కొరకు, తద్వారా ఉత్తమ లోకాలు పొందడం కొరకు ఆ దశరథ మహారాజు కోరుకున్న కోరికలన్నీ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ ఋష్యశృంగుని అనుగ్రహం వల్ల నెరవేరుతాయి. యజ్ఞార్థం ప్రసవార్థంచ స్వర్గార్థంచ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతిః. ఆ దశరథునికి అమితమైన పరాక్రమవంతులు, తమ వంశానికి శాశ్వతమైన కీర్తిని ప్రతిష్ఠించేవారు మరియు సమస్త లోకాలలో ప్రసిద్ధి చెందే నలుగురు కుమారులు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మిస్తారు. పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారోమిత విక్రమాః వంశప్రతిష్ఠానకరా సర్వలోకేషు విశ్రుతాః. సుమంత్రుడు దశరథునితో అంటున్నాడు, రాజా, పూర్వం కృతయుగంలో సమర్థుడైన ఆ సనత్కుమార భగవానుడు ఈ విధంగా భవిష్యత్తు కథను ముందుగానే వివరించి ఉన్నాడు. ఏవంస దేవప్రవరః పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః. పురుషశ్రేష్ఠుడా, ఓ మహారాజా, కాబట్టి నువ్వు ఇప్పుడే నీ చతురంగ బలాలతో, వాహనాలతో స్వయంగా అంగదేశానికి వెళ్ళి ఆ ఋష్యశృంగ మహర్షిని సగౌరవంగా సత్కారాలతో ఇక్కడికి తీసుకురా. సత్వం పురుష శార్దూల తమానయ సుసత్కృతం స్వయమేవ మహారాజ గత్వా సబలవాహన. సూతుడైన సుమంత్రుని మాటలను విన్న తర్వాత దశరథ మహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి అనుమతిని తీసుకున్నాడు. అనంతరం తన అంతఃపుర స్త్రీలతో, మంత్రులతో కలిసి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఋష్యశృంగుడున్న చోటుకు బయలుదేరాడు. అనుమాన్య వశిష్ఠంచ సూతవాక్యం నిశమ్యచ సాంతఃపుర సహామాత్యః ప్రయయౌ యత్ర సద్విజః. దశరథ మహారాజు మార్గమధ్యంలో ఉన్న అనేక అడవులను, నదులను మెల్లమెల్లగా దాటుకుంటూ ఆ మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుడు నివసిస్తున్న అంగదేశానికి చేరుకున్నాడు. వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైశనైః అభిచక్రామతం దేశము యత్ర వై మునిపుంగవః. అక్కడ రోమపాద మహారాజు పక్కన కూర్చుని ఉన్న బ్రాహ్మణోత్తముడు ఋషిపుత్రుడైన ఋష్యశృంగుని దశరథుడు చూశాడు. ఆ సమయంలో ఆ మహర్షి ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రుడిలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆసాద్యతం ద్విజశ్రేష్టం రోమపాద సమీపగం ఋషిపుత్రం దదర్శాథో దీప్యమానమివానలం. తన మిత్రుడైన రోమపాదునితో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని దశరథ మహారాజు ఎంతో సంతోషించిన అంతఃకరణంతో ఆ ఋష్యశృంగ మహర్షికి శాస్త్రోక్తంగా విశేషమైన రీతిలో అర్ఘ్యపాద్యాది పూజలు చేశాడు. తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వా తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా. బుద్ధిమంతుడైన ఆ ఋష్యశృంగునికి రోమపాద మహారాజు దశరథునితో తనకు ఉన్న స్నేహాన్ని మరియు అతనితో ఉన్న బంధుత్వాన్ని వివరించాడు. అది విని ఆ ఋషిపుత్రుడు దశరథుని గౌరవించాడు. రోమపాదేన చాఖ్యాత మృషిపుత్రాయ ధీమతే సఖ్యం సంబంధకం చైవ తదాతం ప్రత్యపూజయత్. పురుషశ్రేష్ఠుడైన ఆ దశరథ మహారాజు అక్కడ వారిచేత సకల సత్కారాలు అందుకుంటూ ఒక 7-8 రోజులు ఆ అంగదేశంలోనే గడిపాడు. ఆ తర్వాత మిత్రుడైన రోమపాదునితో ఇలా అన్నాడు,
ఏవం సుసత్కృతతేన సహోషిత్వా నరశభః సప్తాస్తదివసాన్ రాజానమిదమబ్రవీత్. ఓ రాజా, ప్రజాపాలకుడా, నీ కుమార్తె అయిన శాంత తన భర్త ఋష్యశృంగుడితో కలిసి నా నగరమైన అయోధ్యకు రావాలి. ఎందుకంటే నేనక్కడ ఒక గొప్ప కార్యాన్ని, పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించ తలపెట్టాను. శాంతా తవ సుతా రాజన్ సహభర్త్రా విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం. దశరథుని మాటలకు రోమపాదుడు అలాగే అని అంగీకరించి ఋష్యశృంగ మహర్షితో, హే బ్రాహ్మణోత్తమా, నువ్వు నీ భార్య అయిన శాంతతో కలిసి అయోధ్యకు వెళ్ళు అని చెప్పాడు. తదేతి రాజా సంసృత్య గమనం తస్య ధీమతే ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సహ భార్యయ. ఋషిపుత్రుడైన ఋష్యశృంగుడు కూడా రోమపాదుని మాటను మన్నించి సరే అన్నాడు. ఆ రాజు అనుమతి పొంది అతడు తన భార్య అయిన శాంతతో కలిసి దశరథునితో అయోధ్యకు ప్రయాణమయ్యాడు. ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తదేత్యాహ నృపం తదా సనృపేణాభ్యనుజ్ఞాతః ప్రయేౌ సహ భార్యయ. ఆ సమయంలో దశరథ మహారాజు, పరాక్రమవంతుడైన రోమపాద మహారాజు ఇద్దరూ ఒకరికొకరు చేతులు జోడించి నమస్కరించుకున్నారు. ఎంతో స్నేహంతో ఒకరినొకరు కౌగిలించుకుని మిక్కిలి ఆనందించారు. తావన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరస ననందతుర్ద శరథో రోమపాదశ్చ వీర్యవాన్. ఆ తర్వాత రఘువంశ శ్రేష్ఠుడైన దశరథుడు తన మిత్రుడైన రోమపాదుని వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తనకంటే ముందే అయోధ్య నగర ప్రజలకు సమాచారం అందించడం కోసం వేగంగా వెళ్లే దూతల్ను పంపించాడు. తతస్సుహృదమాపృచ్య ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః. దూతల ద్వారా రాజు పంపిన ఆజ్ఞ, మహర్షి వస్తున్నారు కాబట్టి మన అయోధ్య నగరాన్నంతటినీ వెంటనే అంబంగా అలంకరించండి. వీధులన్నింటినీ శుభ్రం చేసి నీళ్లు చల్లి సుగంధ ధూపాలు వేయండి. ఇండ్లపై, రాజమార్గాలపై రంగురంగుల జెండాలను, పతాకాలను ఎగురవేయండి. క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం సిక్త సంమృష్టం పతాకాభిరలంకృతం. తమ రాజు ఋష్యశృంగ మహర్షితో కలిసి తిరిగి వస్తున్నాడనే వార్త వినగానే అయోధ్య నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజుగారు ఆజ్ఞాపించిన విధంగానే నగరాన్నంతటినీ అత్యంత వైభవంగా అలంకరించారు. తతఃప్రహుష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతం తదా ప్రచక్రుస్తత్సర్వసర్వం రాజ్ఞా యత్ప్రేషితం యథా. ఆ తరువాత దశరథ మహారాజు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ ఋష్యశృంగుని ముందు ఉంచుకుని మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా చక్కగా అలంకరించబడిన అయోధ్య నగరంలోనికి ప్రవేశించాడు. తతస్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖదుందుభ నిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభం. దేవేంద్రుని వంటి పరాక్రమంగల దశరథ మహారాజు చేత సకల మర్యాదలతో నగరంలోకి తీసుకురాబడుతున్న ఆ ఋష్యశృంగ మహర్షిని చూసి అయోధ్యలోని ప్రజలందరూ ఎంతో ఆనందించారు. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేనేంద్రకర్మణ. దశరథుడు ఆ మహర్షిని తన అంతఃపురంలోనికి తీసుకువెళ్లి శాస్త్రోక్తంగా పూజలు చేశాడు. ఆ మునీశ్వరుడు తన నగరానికి, తన ఇంటికి రావటం వల్ల తను ధన్యుడనయ్యానని భావించాడు. అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. విశాలమైన కన్నులుగల శాంత తన భర్త అయిన ఋష్యశృంగునితో కలిసి అంతఃపురానికి రావటం చూసి అక్కడి స్త్రీలందరూ ఎంతో ప్రేమతో, ఆనందంతో ఆమెకు స్వాగతం పలికారు. అంతఃపుర స్త్రియుస్సర్వా శాంతాం దృష్ట్వా తదాగతాం సహభర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందముపాగమన్. అంతఃపుర స్త్రీల చేత, ప్రత్యేకంగా దశరథ మహారాజు చేత ఎన్నో సత్కారాలు పొందుతూ ఆ శాంత తన భర్త అయిన ఋష్యశృంగ మహర్షితో కలిసి అయోధ్యలో కొంతకాలం పాటు ఎంతో సుఖంగా నివసించింది. పూజ్యమానా చ తాభి సా రాజ్ఞా చైవ విశేషతః ఉవాచ తత్ర సుఖితా కంచిత కాలం సహర్షిజ.